నమస్కారం మిత్రులారా. ఈరోజు ఈ వీడియోని చివరి వరకు చూస్తే ప్రతి భర్త తన జీవితంలో కనీసం ఒక్కసారి అయినా ఆలోచించే కొన్ని విషయాలకు సమాధానం దొరుకుతుంది. పెళ్ళి అనేది ఇద్దరు మనుషులు కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడం. కానీ చాలా సందర్భాల్లో మాటల్లో చెప్పలేని భావాలు, అంచనాలు, అపార్థాలు సంబంధాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ వీడియోలో చెప్పబోయే 7 విషయాలు ఎవరికైనా తప్పనిసరిగా వర్తిస్తాయని కాదు. ప్రతి వ్యక్తి మరియు ప్రతి కుటుంబం వేరువేరు. అయితే చాలామంది దంపతులు జీవితాల్లో తరచుగా కనిపించే అనుభవాల ఆధారంగా ఇవి చెప్తున్నాం. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి. అందులో మొదటిది, నేను బాగున్నాను అన్నమాట ఎప్పుడూ నిజం కాకపోవచ్చు. చాలాసార్లు భార్యకు మనసులో బాధ ఉన్నా వెంటనే చెప్పకపోవచ్చు. ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటారా లేదా అనే సందేహం, గొడవ పెరగకూడదనే ఆలోచన, సరైన సమయం కోసం ఎదురు చూడడం. అలాంటి సమయంలో భర్తగా ఒక ప్రశ్న అడగండి. ఏమైనా మనసులో ఉందా? ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని. ఈ ఒక్క మాట చాలాసార్లు పెద్ద సమస్యలను కూడా చిన్నవిగా మార్చేస్తుంది. రెండవది, ప్రేమను మాటల్లో చెప్పలేకపోయినా గుర్తింపు మాత్రం అందరికీ కావాలి. చాలామంది భార్యలు ఖరీదైన బహుమతుల కంటే చిన్న ప్రశంస, కృతజ్ఞత, నువ్వు చాలా కష్టపడుతున్నావు అనే మాట, ఇవే ఎక్కువగా గుర్తుంచుకుంటారు. ఒక చిన్న అభినందన సంబంధాన్ని మరింత బలంగా చేస్తుంది. మూడవది, ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పడం కంటే వినడం ముఖ్యం. కొన్నిసార్లు ఆమెకు సలహా అవసరం ఉండదు. కేవలం తన మాటను పూర్తిగా వినే వ్యక్తి మాత్రమే కావాలి. మీరు మధ్యలో ఆపకుండా వింటే ఆమెకు మీరు తనకు అండగా ఉన్నారనే నమ్మకం పెరుగుతుంది. నాలుగవది, చిన్న చిన్న విషయాలే కానీ పెద్ద ప్రేమకు పునాది. చిన్న ప్రశంస, ఒక చిరునవ్వు, ఎలా ఉన్నావు అని అడగడం, అప్పుడప్పుడు కృతజ్ఞత చెప్పడం వంటి చిన్న పనులు కూడా దాంపత్య బంధాన్ని మరింత బలపరుస్తాయి. ఐదవది, పోలికలు ఏ సంబంధాన్నైనా బలహీనపరుస్తాయి. వాళ్ళు భార్య ఇలా చేస్తుంది, మా అమ్మ అలా చేసేది వంటి పోలికలు బాధను కలిగిస్తాయి. పోల్చడం కంటే అర్థం చేసుకోవడం సంబంధానికి మంచిది. ఆరవది, నమ్మకం ఒక్కసారి దెబ్బతింటే మళ్ళీ సంపాదించడం కష్టం. చిన్న విషయమైనా నిజాయితీగా చెప్పడం మంచిది. దాచిన విషయం తరువాత తెలిస్తే ఆ విషయం కంటే దాచారనే బాధ ఎక్కువగా ఉంటుంది. ఏడవది, సమయం ఇవ్వడం కూడా ప్రేమే. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో కుటుంబంతో కొంత సమయం గడపడం కూడా అంతే ముఖ్యం. రోజుకి కొద్దిసేపు మనస్ఫూర్తిగా మాట్లాడితే బంధం మరింత బలపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. ప్లీజ్ ఎంకరేజ్ దిస్ ఛానల్.